ధ్యానం సర్వరోగ నివారిణి సకల భోగకారిణి సత్య జ్ఞాన ప్రసాదిని. ధ్యానం చేయడం అంటే నువ్వు త్యాగం చేస్తున్నావు అనమాట. ఆ సినిమా చూడడం అనేసి ధ్యానం చేస్తున్నావు, పక్కింటి ఉబుసు కుప్ప ఒక కబలు వినడం అనేసి ధ్యానం చేస్తున్నావు, పక్క వాళ్ళ గురించి చాడీలు చెప్పడం మానేసి ధ్యానం చేస్తున్నావు, చాడీలు వినడం మానేసి ధ్యానం చేస్తున్నావు. ఎన్నో మానేస్తే కానీ ధ్యానం రాదు. ఆ మానేయడం పేరే త్యాగము. నీలో ఎన్నో పనికిరాని ఉన్నాయి, అవన్నీ త్యాగం చేయాలి. అప్పుడు పనికొచ్చేవన్నీ చేస్తావు. మనం పనికిరాని ఎన్నో ఉన్నాయి. పనికిరాని మాటలు వినడము, పనికిరాని మాటలు మాట్లాడటము, పనికిరాని ఆలోచనలు చేయడము, పనికిరాని చూపులు చూడడము. ఒకసారి ఏమైందంటే ఒక ఊరికి వెళ్ళాను నేను, ఒక పెద్ద జమీందార్ ఆ రోజుల్లో. ఆయన కూర్చున్నాడు, ఇంట్లోకి వెళ్ళాను. అన్నాడు ఆయన, ఏటి సంగతు, నేను ధ్యానం చెప్పడానికి వచ్చాను స్వామి అని చెప్పాను. ఆయన ఇలా కూర్చున్నాడు, కూర్చుని ఇలా కాలు ఊపుతున్నాడు. ఏటి సంగతి అని చెప్పేసి ఫస్ట్ కాలు ఆపడం అని పెద్ద జమీందారు. నేనేమో కొత్తగా ఊర్లోకి వెళ్ళాను, కాలు ఊపుతున్నాడు. ఏంటి సంగతి ఇలా అంటాడు అనమాట. సంగతి తర్వాత చెప్తాను, ఫస్ట్ కాలు ఊపడం అనేసి అని చెప్పి. అది వేస్ట్ పని, ఎందుకు ఊపుతున్నావు కాలు, నీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది అంటే ఆయనకి భయం వేసిన కాలు ఆపేసాడు. ఎందుకు, పనికిరాని పనులు ఎన్నో చేస్తుంటాం, అవన్నీ ఆపేసేయాలి. అప్పుడు పనికొచ్చే పనులు చేస్తాం. త్యాగం అనే కాన్సెప్ట్ కు ముందు మనం అన్ని పనికిరాని పనులు చేస్తామని మనకి తెలియదు. మనకి ఆ పనికిరాని పనులు ఆపేసడమే త్యాగము. మనకి ఎందుకు పనికిరావు పనులు, పక్క వాళ్ళ మాటలు వినడం. ఈయనేమంటాడు, నీకు తెలుసా ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఆ అబ్బాయి ఏం చేస్తాడు నాకెందుకు. కనుక పనికిరాని మాటలు వింటాం, మనం పనికిరాని మాటలు మాట్లాడతాం, పనికిరాని కాలు ఊపుతూ ఉంటాం, పనికిరాని చూపులు చూస్తుంటాం. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, వాడు ఏమనుకుంటున్నాడు నా గురించి, వాడు ఏమనుకుంటే నీకెందుకు. వాడు నువ్వు ఒక కుక్క, ఒక పిల్లి, ఒక పంది అనుకుంటున్నాడు, నీకేం నష్టం. వాడు కుక్క అనుకుంటే, వాడు పంది అనుకుంటే నీకేమైనా నష్టం ఉందా. వాడు ఏమనుకుంటే నీకెందుకు. కానీ మనం వాడు ఏమనుకుంటున్నాడు అని చెప్పి జీవితం అంతా వేస్ట్ చేస్తాం. అందరి జీవితాలు ఎందుకు వేస్ట్ అవుతుందంటే పనికిరాని పనులలోనే జీవితం వేస్ట్ అయిపోతుంది.